మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే పప్పు తాలింపు వేశానండి. ఈ పప్పు ఏం పప్పు అన్నది మీతో షేర్ చేసుకోవాలని నేనైతే రెడీ అయిపోయానండి. మరి ఈ పప్పుని ఒక్కసారి నేను ఎలా తయారు చేశాను అన్నది చూడండి. మాకు ఆల్రెడీ వచ్చు అని అనుకుంటున్నారా? వచ్చినా ఒక్కసారి మీతో అలా షేర్ చేసుకుంటానండి. కావలసినవి కందిపప్పు. ఈ కందిపప్పుకి 1 గ్లాసుకి 2.5 గ్లాసు నీళ్లు పోసేసి, అదేనండి కడిగి ఆ తర్వాత 2.5 గ్లాసు నీళ్లు పోసేసి ఒక పావు గంట నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక చూసారు కదా, బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకుని ఈ బీరకాయ ముక్కల్ని, ఉల్లిపాయలని మొత్తం కుక్కర్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ పప్పుకి సరిపడా కారం 1.5 స్పూన్ అయితే వేశాను. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేశాను. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి పొయ్యి మీద పెట్టేసి 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా పప్పు మంచిగా ఉడికిపోయిద్దండి. ఆ తర్వాత ఈ పప్పు వినపటానికి రెడీ అవుతూ కొంచెం ఉప్పు, అలానే చింతపండు వేసుకున్నానండి. ఆ ఉప్పు కూడా ఏం ఉప్పు వేసానో చూసారా? కళ్ళుప్పు వేసానండి. మరి ఈ పప్పుకి మంచి టేస్ట్ రావాలంటే దీనికి జతగా ఏం చెయ్యాలి మనము చెప్తానండి. ఈ పప్పు వెనుపుతూనే ఉప్పు సరిపోయిందా లేదని చూసుకుని కొంచెం ఉప్పు తగ్గింది. కొంచెం ఉప్పు కూడా వేసేసానా? అప్పటికే నేను ఇదిగో మామిడికాయ పులిహోర చేశాను. ఈరోజు మా ఇంట్లో వంట ఏంటో తెలుసా? మామిడికాయ పులిహోర, అలానే ఈ బీరకాయ పప్పు. ఈ పప్పుకి మంచి టేస్ట్ రావాలంటే ఏం చేయాలి? అప్పటికే పొయ్యి మీద గిన్నె పెట్టాను, వేడి చేశాను. ఆ తర్వాత ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి సగం వేగిన తర్వాతే ఇదిగో ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసేసాను. అవునండి, పప్పు టేస్ట్ మనకి అద్భుతంగా అమోఘంగా రావాలి అంటే ఈ తాలింపులోనే ఉంటుందండి. ఎండుమిరపకాయలు, ఆ తర్వాత చిన్నులపాయ కూడా వేసి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. తాలింపు కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నారా? కాదండి, కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు ఆ ఆయిల్లో వేస్తే గ్యాస్ పొయ్యి ఖరాబ్ అవుతుందని ఇదిగో పప్పులో వేశాను. ఇంకా ఇదిగో ఈ తాలింపు పోసానా, వెంటనే ఆ కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఎలా ఉంది నేను చేసిన ఈ బీరకాయ పప్పు? మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ఇలానే చేసుకుంటున్నారా? థ్యాంక్స్ అండి. నా వీడియో చివరి దాకా చూసి అర్రే మీరు నేను ఒకలానే చేశామన్న ఫీలింగ్ కూడా కలిగిందిగా, అందుకే మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. రేపటి వీడియో పులిహోర ఎలా